అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 79 పరాశర మహర్షి చెప్పిన వర్ణాశ్రమ ధర్మాలు ప్రాయశ్చిత్త కర్మలు. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. పరాశర మహర్షి చెప్పిన వర్ణాశ్రమ ధర్మాలు ప్రాయశ్చిత్త కర్మలు. సూతుడు సౌనకాది మహామునులతో మాట్లాడుతూ తన గురువైన వ్యాసమహర్షికి పరాశర మహర్షి వినిపించిన ధర్మకర్మాలను ఇలా ప్రవచింపసాగాడు. సౌనకాచార్య, ప్రతి కల్పాంతంలోనూ అన్నీ నశించిపోతాయి. కల్ప ప్రారంభంలో మన్వాది ఋషులు వేదాలను స్మరించి బ్రాహ్మణాది వర్ణాల ధర్మాలను మరలు విధిస్తుంటారు. కలియుగంలో దానమే ధర్మము. పాపము శాపము సర్వాంతర్యాములుగా పరిడవిల్లే ఈ కలియుగంలో పాపాన్ని అంతం చేయలేము. పాపం చేసిన వారిని మాత్రమే పరిత్యజించవలసి ఉంటుంది. త్యజేద్దేశం కృతయుగే త్రేతాయాంగ్రామ ముత్సూజేత్ ద్వాపరే కులమే కంతు కర్తారంతు కలోయుగే. సత్య కృత యుగంలో పాపాత్ములుంటే ఆ దేశాన్నే ఋష్యాదులు త్యజించేవారు. అలా త్రేతాయుగంలో గ్రామాన్ని, ద్వాపరంలో పాపీ కుటుంబాన్ని త్యజించారు. కలియుగంలో పాపం సార్వలౌకికమైపోతుంది కాబట్టి పాపిని మాత్రమే త్యజించగలరు. మనిషి ఆచారం, సదాచారం, శౌచాచారం ద్వారానే అన్నీ పొందగలుగుతాడు. సంధ్య, స్నానం, జపం, హోమం, దేవపూజనం, అతిథి సత్కారం అనే 6 సత్కర్మలను ప్రతిదినం చేయాలి. ఆచారవంతుడైన బ్రాహ్మణుడు గాని, సర్వసంగ పరిత్యాగి అయిన సన్యాసిగాని కలియుగంలో దుర్లభం. బ్రాహ్మణులు తమ వర్ణ ధర్మాలను పాటించాలి. అధ్యయనాధ్యాపనాదులను వదులుకోరాదు. క్షత్రియులు దుష్టులైన శత్రువులను గెలిచి ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకోవాలి. వైశ్యులు వ్యవసాయ, వ్యాపార, పశుపాలనాదికములను చేయిస్తూ న్యాయసమ్మతంగానే ధనార్జన చేయాలి. శూద్రులు ఈపై 3 వర్ణాల వారికి నిష్కపటంగా సహకరిస్తూ దేశ సౌభాగ్యానికి ఊతమివ్వాలి. తినకూడనివి తినడం, దొంగతనం, పోకూడని చోటికి పోవటం మనిషి పతనానికి కారణాలవుతాయి. వ్యవసాయం చేసేవాడు అలసిపోయిన ఎద్దుని మరల కాడికి కట్టరాదు. దానిచేత బరువులను మోయించరాదు. ద్విజులు స్నానం, యోగం, పంచయజ్ఞం వీటిని మానరాదు. బ్రాహ్మణులకి నిత్యం భోజనాలు పెట్టాలి. క్రూరకర్ముల విషయంలో మొగమాటానికి స్వార్థానికి తావివ్వకుండా ప్రవర్తించాలి. నువ్వులను, నేతిని అమ్ముకోరాదు. పంచసూనాజనిత దోషం పోవడానికి బలి వైశ్వదేవహోమాన్ని నిత్యం చేయాలి. రైతు తన సంపాదన లేదా పంటలోని 6వ భాగాన్ని రాజుకి, 20వ భాగాన్ని దేవునికి, 33వ భాగాన్ని బ్రాహ్మణులకి ఇవ్వాలి. దీనివల్ల కృషి హింసా పాపం ప్రక్షాళితమవుతుంది. ఈ విధంగా ఇవ్వకపోతే, పన్ను ఎగ్గొడితే పాపం వస్తుంది. అది దొంగతనంతో సమానమైన పాపం. పరాశరుడు ఏ వర్ణానికెన్నాళ్లు మృత్యు అశౌచముంటుందో యాజ్ఞవల్క్యుని లాగే చెప్పాడు. బంధువులలో ఈ మైల 4వ తరం దాకా 10 రోజులు, 5వ తరంలో 6 రోజులు, 6వ తరంలో 4 రోజులు, 7వ తరంలో 3 రోజులు ఉంటుంది. పరదేశంలోనున్న బాలకుడు పోతే మృత్యు అశౌచం పెద్దగా ఉండదు. వార్త వినగానే స్నానం చేస్తే వెంటనే శుద్ధి అయిపోతుంది. గర్భస్రావ, గర్భపాతాలలో బిడ్డ మరణించినప్పుడు తల్లి ఎన్నవ నెల గర్భవతి అయి ఉండినదో అన్ని రోజుల అశుచి ఆ బిడ్డ బంధుగణానికి ఉంటుంది. 4వ నెల వరకు జరిగే గర్భనష్టాన్ని గర్భస్రావమని, 6 మాసాలు నిండేలోగా గర్భనష్టం జరిగితే గర్భపాతమని అంటారు. శిల్పకారుడు, మేదరవాడు, రాజు, రాజగురువు, శ్రోత్రియ బ్రాహ్మణుడు, దాసదాసీ జనము భృత్యులు వీరిలో ఎవరు పోయినా వారి సంతానానికి తప్ప మైల ఉండదు. పురిటిమైల అనగా పిల్లలు పుట్టినప్పుడు కలిగే అశుచి కన్నతల్లికే 10 రోజుల పాటు ఉంటుంది. తండ్రి స్నానం చేయగానే శుచి అవుతాడు. వివాహం లేదా యజ్ఞం తలపెట్టి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక మృత్యు లేదా పురిటి వార్త తెలిసినా ఆ ఉత్సవం చేయువారికి, అందులో పాల్గొనువారికి అశుచి ఉండదు. అనాథ శవాన్ని మోసేవారికి ప్రాణాయామ మాత్రమున శుద్ధి కలుగుతుంది. తెలిసి శూద్ర శవాన్ని మోసిన వారికి మాత్రం 3 రాత్రుల వణకు అశుచి. మంచివాడు, సచ్చరిత్రుడునైన పతిని మదమెక్కి వదిలేసిన స్త్రీ 7 జన్మల దాకా ఆడదానిగానే పుడుతుంది. అన్ని జన్మలలోనూ విధవగానే పోతుంది. అన్నపానాదుల విషయంలో భ్రష్టురాలైన స్త్రీ మరుజన్మలో పందిగా పుడుతుంది.
ఔరసుడు క్షేత్రజ్ఞుడు ఒకే తండ్రికి పుడితే ఆ తండ్రి పోయినప్పుడు 2 రకాల వాళ్లు పిండదానం చేయవచ్చును. పరివేత్త, అన్నకు పెండ్లి కాకుండా తానే ముందు చేసుకున్న తమ్ముడు. పరివెత్తి, తమ్ముడికి వివాహం జరిగిపోయి తాను అది లేకుండా ఉండిపోయిన అన్న. ఈ 2 రకాల వారికి కృచ్ఛవ్రతం చేసుకునేదాకా శుద్ధి లేదు. తమ్ముని పత్ని కూడా కృచ్ఛవ్రతం చేయాలి. కన్యాదాత అతికృచ్ఛం చేసుకోవాలి. ఇటువంటి వివాహాన్ని చేయించిన పురోహితుడు చాంద్రాయణ వ్రతం చేయాలి. అప్పుడుగాని వీరికి శుద్ధి లేదు. అన్న గూనివాడో, మరుగుజ్జ, నపుంసకుడో, నత్తివాడో, జన్మాంధుడో, ఇతర అంగవిహీనుడో అయితే మాత్రం తమ్ముడు ముందుగా వివాహం చేసుకోవచ్చును. దోషం లేదు. నిశ్చితార్థంలో ఎవరికో వాగ్దత్తయిన కన్య ఆ వరుడు పరదేశమేగిపోయి ఇక రాడని తెలిసినా, మృతి చెందినా, సన్యాసం పుచ్చుకున్నా, నపుంసకుడని తెలిసినా, పతితుడైపోయినా ఆమె వేరొకరిని వరించి వివాహం చేసుకునవచ్చును. పతితోబాటు సతీధర్మముననుసరించి అగ్ని ప్రవేశం చేయు స్త్రీ తన శరీరంపై ఎన్ని రోమాలున్నాయో అన్నేళ్లపాటు స్వర్గంలో నివాసముండగలదు. కుక్క కాటుకి గురైనవాడు ఔషధ సేవనం గావించి గాయత్రి మంత్రాన్ని జపిస్తే అశౌచం పోతుంది. స్వయంగా దాన్ని జపించే అర్హత లేనివారు బ్రాహ్మణనెవరినైనా ఆశ్రయించి సతీ సహగమనాన్ని ప్రస్తుత రాజ్యాంగం నిషేధించింది అను ఆయన చేత ఈ జపాన్ని చేయించాలి. చండాలాదుల ద్వారా చంపబడిన బ్రాహ్మణుడు స్వయంగా అగ్నిహోత్రి అయితే ఆయనను లౌకికాగ్నితో దహనం చేయవచ్చును. ఆయన అస్థికలను సేకరించి మరల మంత్రపూర్వకంగా ఆయన యొక్క అగ్నిహోత్రశాల నుండి అగ్నిని తెచ్చి అంతకు ముందే పాలతో శుద్ధి చేసిన ఆయన అస్థికలను అందులో దహనం చేయాలి. వ్యక్తి పరదేశంలో మరణిస్తే ఇక్కడి పరిజనులు తమ గుహాలలోనే కుశలతో వ్యక్తి శరీరాన్ని తయారుచేసి అగ్నికి ఆహుతి చేయాలి. ఆ పరదేశ మృతుడు అగ్నిహోత్రి అయితే మృగచర్మంపై 600 పలాస ఆకులను అతని ఆకారంలో పణచి శిశ్న భాగంలో సెమి, వృషణ భాగంలో అరణి పెట్టి కుడి చేతి జాగాలో అన్నం కుండని, ఎడమ చేతి జాగాలో యజ్ఞయపాత్రని ఉంచాలి. వక్షోభాగంలో సోమరసం తయారీలో వాడే రాతినుంచాలి. ముఖభాగంలో నేతిలో ముంచిన తిలలను, తండులాలను, నేత్రాల వద్ద నేతికుండను ఉంచాలి. కనులు, చెవులు, ముక్కు, నోరు ప్రాంతాలలో చిన్న చిన్న బంగారు ముక్కల నుంచే పద్ధతి కూడా ఉంది. ఇలా అగ్నిహోత్రం యొక్క సమస్త ఉపకరణాలను ఉంచి ఆ అగ్నిహోత్రి ఊహాకల్పిత కళేబరాన్ని అసౌస్వర్గాయ లోకాయ స్వాహ అనే మంత్రాన్ని చదువుతూ నేతిని ఒక ఆహుతినిచ్చి అగ్నికి ఆహుతి చేస్తే ఆయనకు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. హంస, చిలుక, క్రౌంచం, చక్రవాకం, కోడి, నెమలిలలో దేనిని వధించినా ఒక పగలు ఒక రాత్రి ఉపవాసం చేస్తే పాపం పోతుంది. 4 కాళ్ల పశువును, గోవును కాదు, దేనిని వధించినా ఒక రోజంతా నిలబడి ఉపవసించి గాయత్రిని జపిస్తే పాపశాంతి కలుగుతుంది. శూద్రుని వధిస్తే కృచ్ఛవ్రతం చేయాలి. వైశ్యుని హత్య చేస్తే అతికృచ్ఛవ్రతము చేయాలి. క్షత్రియుని చంపితే 22, బ్రాహ్మణుని మృతి నొందిస్తే 30 చాంద్రాయణ వ్రతాలు చేయాలి. అధ్యాయం 107. అష్టాదశ పురాణములు, గరుడ పురాణం, ఆచారకాండ. 79. పరాశర మహర్షి చెప్పిన వర్ణాశ్రమ ధర్మాలు, ప్రాయశ్చిత్త కర్మలు. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.